నాకు నా అభిప్రాయం చెప్పుకునే హక్కు నాకు ఉంటుంది ఒక సామాన్యుడికి. అర్థమైందా? కాబట్టి 90% ఆఫ్ ద ఇది. కానీ ఈ ముందు ఏం చెప్తున్నది, నేను జర్నలిస్ట్ని, మాది మీడియా ఛానల్ అని చెప్పుకుంటున్నది. అది తేజస్వి మీడియా అని ఒక ఛానల్ ఉంది, తేజస్వి న్యూస్ అని ఒక ఛానల్ ఉంది. రీసెంట్గా స్టార్ట్ చేశారు, కానీ పొద్దుగాలు వేస్తే చెత్త నింపుతున్నారు. అర్థమైందా? అందులో ఈ ప్రియా చౌదరి అంటే ఆమె ఇప్పుడు జర్నలిస్ట్ అంట. ఏ ఊర్లో జర్నలిజం చేసింది ఫస్ట్ అది ఆన్సర్ చేయండి. తర్వాత ఆ మొన్నటిదాకా ఏమోరేది ఆ టీవీలలో పోయి ఎవరినో కానీ ఇది కుటుంబ సమస్యలు మానసిక ఏదో ఒకటి ఒర్రేది, కానీ అందులో కూడా నాకు సబ్జెక్ట్ ఏం కనిపించేది కాదు. ఓకే, ఇక ఇప్పుడైతే ఇక ఇట్లా బరిదెగించింది. సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి కదా. పెయ్యి మీదకి అన్ని ఏండ్లు వచ్చినాయి కదా, ఏండ్లో ఒళ్ళు మీదకి ఏండ్లు వస్తే సరిపోదు కదా. మాట్లాడేటప్పుడు బ్రెయిన్ వాడాలి కదా. కదా, ఎవడు ఉంచిండు కాదు, ఉంచినా తప్పు కాదు, నేను ఉంచమని చెప్తలేను. కానీ ఉమ్మి అనేది మీరు చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్లు కూడా విని ఉంటారు. ఉమ్మి వల్ల ఎలాంటి రోగాలు ట్రాన్స్మిట్ కావు. అంటే ఒకరి నుంచి ఒకరికి ఉమ్మి వల్ల రోగాలు వ్యాప్తి చెందవు. ఇది అనేక సార్లు చెప్పారు. ఎయిడ్స్ వచ్చిన మన చిన్నప్పుడు, ఈవెన్ ఈ మధ్య ఎయిడ్స్ తగ్గింది, కానీ ఒకప్పుడు భయంకరంగా ఉండేది. సో అప్పుడు ఏం చెప్పేటోళ్ళు, ఎయిడ్స్ రోగిని తాకినా, ఎయిడ్స్ రోగి తిన్నా, వాళ్ళ లాలాజలం అయినా మనకి రోగాలు రావు. ఇవాళ ఏ ఇస్లామిక్ కంట్రీ పోదాము, ముందట ఒక పెద్దది పెట్టుకుంటారు భగవాని, అందరూ అల్లకెళ్ళి షేర్ చేసుకొని తింటారు. ఎందుకంటే అందరం సమానము, అల్లా ముందట, ఆ దేవుని ముందట అందరం అట్లనే పుట్టినాము, అందరు ఈక్వల్, ఆ బ్రదర్హుడ్ అన్న ఉద్దేశంలో వాళ్ళు అట్లా తింటారు. మరి అట్లయితే ఇస్లాం కంట్రీలో అందరికీ రోగాలు రావాలి, ఒకనుకున్నానికి. అర్థమైందా? సో అట్లనే ఇప్పుడు మండి అనే కాన్సెప్ట్ వచ్చింది, మండి రెస్టారెంట్లు వచ్చినాయి కదా. సో అందులో ఏం చెప్తారు, ముందట పెట్టుకొని సేమ్ ఇస్లామిక్ కల్చర్ తింటారు కదా. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఎంగిలి వల్ల రోగాలు రావు. అర్థమైందా? ఏమన్నా రోగాలు రావాలంటే బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్ఫర్ అయితేనే వస్తుంది. ఇది మనం తిన్న తిండి డైరెక్ట్ బ్లడ్లోకి పోదు, స్టమక్లోకి పోతుంది, అంటే కడుపులోకి పోతుంది. కడుపు లోపల అనేక యాసిడ్స్, అనేక రకరకాల ఏవి డైజెషన్ చేసే ఎంజైమ్స్ వస్తాయి. అవన్నీ కలిపి ఈ బ్యాక్టీరియా మనం ఏమన్నా వానికి ఏమైనా రోగం ఉంటే అది కడుపులోనే చచ్చిపోతుంది, రక్తంలో దాకా పోదు. అర్థమైందా? సో కాబట్టి ఈ లాలాజలం ద్వారా రోగాలు రావు, ఎవరు ఎంగిల్ ఎవరు తిన్నా రావు. కానీ వాళ్ళు అయినప్పటికీ తినమని నేను చెప్పట్లేదు. అది ఎవరికి కొంతమందికి అది గలీజ్ అనిపిస్తుంది, కొంతమందికి నాకైతే ఏమనిపించదు. ఓకే, వాడు తూ అని ఇట్లా మొత్తం లోపలికి వెళ్ళి తీసి ఉంచుతుంది చెప్పలేం. కానీ బట్ ఇప్పుడు నలుగురు పోతే షేర్ చేసుకుంటే ఎంగిలి ఏం కాదు. ఇప్పుడు వాడు నా దోస్తు ఉన్నాడు పక్క కోకో బీరో ఏదో తాగిండు అనుకో, నేను తాగితే నాకు ఏ రోగం రాదు, ఎన్నోసార్లు తాగిన. సో నాకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. ఓకే, ఎందుకంటే మనం సైన్స్ని దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా విశ్లేషించినాకనే ప్రపంచంలో ఎంతో మంది చేస్తున్నప్పుడు ఎవరికి ఎలాంటిది రానప్పుడు మనకు కూడా రాదు. అది ఆల్రెడీ సో మెనీ టైమ్స్ సైంటిఫికల్గా డాక్టర్లు, సైంటిస్టులు అందరు టెస్టులు చేసి అనేక మంది పాటిస్తున్నారు. ఉమ్మి ద్వారా ఎలాంటి రోగాలు ట్రాన్స్మిట్ కావు, రాసి పెట్టుకోండి. ఓకే, సో రక్తం ద్వారానే వస్తుంది. సో ఆ క్రమంలో ఇక్కడ ఎవడు ఉంచిండో నాకు చెప్పమను. ఈ లంజముండకి అది అమ్మకు ఉడితే, అది స్త్రీ జాతికి అయితే, ఓకే, అదొక మనిషి అయితే, ఏ ముస్లిం సోదరుడు తూకని ఉంచిండో నాకు చూపెట్టమను. అది ఎక్కడ కల్చరో, ఎక్కడ ఎవడుంచి తూకుంచి ఎవడు తింటాడో నాకు ఏ కల్చర్ ఉందో చూపెట్టమను. చూపెట్టకపోతే ఈ లంజముండిని ఈ చెంప ఆ చెంప వాళ్ళ కొడదాం. ఎవడుంచిండ్రా, ఎవడు ఉంచాడు అట్లా. అవి ఏదో దేశంలో ఏదో వీడియోలు కరోనా సమయంలో ఎక్కడ ఏదో ప్యాకింగ్ చేస్తుంటే ఆ యొక్క పేపర్ది ఇట్లా తీయాలంటే రాకపోతే ఆయన ఇట్లా పెట్టుకొని ఇట్లా అన్నాయి. ఏదో ఎప్పటియో అవి ఏ దేశంలో ఎక్కడియో తీసుకొని వచ్చి అది కరోనా సమయంలో షేర్ చేశారు. ఈ లంచ కొడుకులకి వీళ్ళ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి. కానీ ఎవడు ఉంచుతున్నాడు మీరు చూపెట్టండి. ఇలా ఎన్ని నాన్ వెజ్, నిజంగా నాన్ వెజ్ని ఎంజాయ్ చేయాలంటే ముస్లిమ్స్ వండిన తీరుగా అది ఆ టేస్ట్ రానే రాదు. మన ఇరానీ ఆ పర్షియన్ స్టైల్ కానీ, ఆ మొఘలాయి స్టైల్ కానీ మన వాళ్ళు వండితే అదో ఒక రకంగా ఉంటుంది, తెలంగాణది అదొక రకంగా ఉంటుంది. కానీ ఆ టేస్ట్ రాదు. అది స్లో కుకింగ్లా వండినప్పుడే ఆ లోపల మీటు టెండర్గా అయిపోయి మనం పెట్టిన స్పైసెస్ అన్ని ఆ లోపలికి జ్యూస్లోకి పోయి అది చాలా మంచిగా తయారవుతుంది. అది ముస్లిమ్స్ మెల్లగా స్లో కుకింగ్లా అది ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసి వండుతారు. ఆ ఓల్డ్ సిటీలో పోతే ఆ పాయా సూప్ అయినా, హలీం అయినా, లేకపోతే ఆ బిర్యానీ అయినా అది ఫుడ్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక కళ. అందులో ఈ యొక్క నాన్ వెజ్ని మాత్రం ముస్లిమ్స్ వండిన తీరుగా అది వేరే వాళ్ళని అయితే నేను చూడలే ఇప్పటివరకు. అంత ఆ టేస్ట్ నాకైతే రాలే. ఇక అది ఇండియాలో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వండితే అది వేరే లెవెల్. ఓకే, ఇప్పుడు అవన్నీ బంద్ చేపిద్దామా?
ఎవడు ఉంచిండు? పోదాం బావర్జీ రెస్టారెంట్ పోదాము, అదేంటి షాగ్ హౌస్ పోదాము, ఇంక ఏవే ఉన్నాయో అన్ని పోదాం, ఈ లంజముండను పట్టుకొని పోదాం. ఏ ముస్లిం సోదరుడు తూకు ఉంచిండో చెప్పకపోతే ఈ లంజముండ చెంపలు తూకు అని ఈ చెంప ఆ చెంప అలా పడుతూనే తీసుకుపోతుండాలి. అన్ని రెస్టారెంట్లకి, ప్యారడైజ్ కి, అన్ని రెస్టారెంట్లకి తీసుకోవాలి. చూపెట్టే లంజముండ అట్లనే స్ట్రీట్ వెండర్స్ దగ్గర తీసుకోదాం. ఎవడు ఉంచిండు, ఎక్కడ ఉంచిండు? ఏ ఆధారం లేదు. వాళ్ళు వచ్చి చూపెడుతున్నారు, వాళ్ళ అమ్మ చేస్తున్నది, 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎవరికి ఏ రోగం రాలేదు, ఎవరికి ఏ సమస్య రాలేదు. అట్లా 100 మంది చేస్తున్నారు, 1000 మంది చేస్తున్నారు వ్యాపారాలు. ఈ లంజముండకు నొప్పి అవుతున్నది ఇప్పుడు. ఎందుకంటే ఈ లంజముండకి ఈ బీజేపీ లంజ కొడుకులు దోసుకున్నది ప్రజల సమస్యలు చర్చకు రావద్దని అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెట్టాలి. హిందూ ముస్లిం కొట్లాడ పెట్టి మెజారిటీ హిందువులలో 80% ఉంటే అందులోకి వెళ్ళి 40 సగం మంది అని అందులో అంటే 30 నుంచి 40% ఓట్లు వేస్తే నేను గెలుస్తా. నువ్వు ఎన్ని దోసుకున్నావు? నాగార్జున సాగర్ లాంటిది ఒక ప్రాజెక్ట్ కట్టినవా? ఏదొద్దు. రూపాయికి వాడు 60 రూపాయలు అయినప్పుడు తిట్టినోడివి, నువ్వు వస్తే $1 సమానం చేస్తాను. ఇప్పుడు 92 రూపాయలు అయితే సపోర్ట్ లేదు. పెట్రోల్ వాడు 70 రూపాయలకి ఇస్తే నువ్వు 35 రూపాయలకు తెస్తా అన్నావు. ఇప్పుడు నువ్వు 110, 120 చేస్తే లెక్కలేదు. ఏ ప్రజా సమస్య గురించి చర్చ ఉండొద్దు. నువ్వు దోసుకున్న దాని గురించి చర్చ ఉండొద్దు. నువ్వు చేసిన అప్పుల గురించి చర్చ ఉండొద్దు. ఎంతసేపు హిందూ ముస్లిం ఎవరికి నచ్చిన మతాన్ని వాడు మొక్కుకుంటాడు. నాకు వచ్చిన సమస్య ఏంది? అది నా సమస్య కాదు. వాడు అల్లాని మొక్కుకుంటే అది నాకేం నొప్పి అవుతుంది? నాకు నచ్చిన నాకు మొక్కంగా వడొద్దంటలేడు కదా. నీకు నచ్చిన నువ్వు మొక్కంగా వడొద్దంటున్నాడు. అది నాకెట్లా సమస్య అవుతుంది? వాడు ఓని మొక్కుంటే నాకేంది? ఏంది నా పని నేను చేసుకుంటే, నా పొరగాలను చదివించుకుంటా, నా సంతోషంగా నేను బతికే ప్రయత్నం చేస్తా. నాకు నచ్చిన నేను దేవుని మొక్కుంటా, నచ్చకపోతే ఓని మొక్క. అది నా ఇష్టం. నీ స్వేచ్ఛని వాడు తీసేయనప్పుడు వాని స్వేచ్ఛను తీసేయమని నీకు ఎవడు చెప్పిండు? అంటే దీనివల్ల ఎవరికి వస్తుంది సమస్య? వాడు ఆ మతంలో కన్వర్ట్ అయితే ఆడ పాస్టర్ పైసలు వస్తున్నాయి, ఈ మతంలో ఉంటే ఈ బాపలోనికి పైసలు వస్తున్నాయి. అది వాళ్ళ కొట్లాట. వీడికి పని చేసేది లేదు, ఆడ పాస్టర్కి పని చేసేది లేదు, ఈడ బాపలోనికి పని చేసేది లేదు. ఈ పూజారికో, ఈ మఠాధిపతికో, పీఠాధిపతికో. కాబట్టి వీడు అల్లకపోతే ఆడ పాస్టర్ బతికే, వీడికి రాకపోయే పైసలు. వీడి ఇళ్ళకి వస్తే వానికి పాస్టర్ రాకపోయా. ఇక మీకులో కూర్చుండి ఏం పని చేయడానికి సిద్ధంగా లేని వాళ్ళు నష్టపోతుంది ఎవరు? సామాన్యులు. వాడికి దశమ భాగాలు కావాలి. నీకు ఇప్పుడు తిరుపతిలో ఎన్ని వేస్తారు? వాడికి లెక్కేది కూర్చున్న దగ్గర పైసలు కావాలి. మరి సామాన్యుడు ఏం చేయాలి? వాడి పిల్లల్ని చదివించుకోవాలి, వాడు పొద్దుగాలు అయితే పని చేయాలి. మరి వాడు పని చేసిన దానికి ఒక రైతు పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఇరా అంటే వాడిని జైల్లో పెడతావు, వాడిని ట్రాక్టర్లు ఎక్కిస్తావు. ఎంత దుర్మార్గులు లంచ కొడుకులు అంటే కాదురా. హిందువుల కోసమే అవతరించినావు కదా. మరి ఒక్క బాపనోడు ఎందుకు పూజారి అవుతారు? ఈడెందుకు కావద్దు? శాలైనా, సాకలైనా, మంగళైనా ఇంకో ఆయన ఎందుకు కావద్దురా? ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి మర్యాదగా చెప్తున్నా, అట్లనే తెలంగాణ పోలీసులకు మర్యాదగా చెప్తున్నా. దయచేసి ఇట్లా వివక్ష, ఇట్లా ఏది పొద్దుగాలు వేస్తే ఒక ఆధారం ఉంది, ఒక పర్టికులర్ పర్సన్ నిజంగా చేసింది నీ దగ్గర ఉంది, ఆ టైము, ఆ ప్లేసు, ఆ రోజు మొత్తం వీడియో కానీ ఏదైనా ఉంటే రికార్డ్ చేయి పంపి. నీ దగ్గర ఆధారం లేదు, నీకు అనుమానం ఉంది, అయినా సరే నువ్వు పోయి కంప్లైంట్ ఎఫ్ఐఆర్. వాళ్ళు ఎవరు ఏంటిది, నీ దగ్గర ఏమేమి ఆధారం ఉంటే తీసుకుపోయి పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే వాళ్ళకి అట్లాంటి అమ్ముకునే వాళ్ళకి హక్కును రద్దు చేస్తారు. చట్ట ప్రకారం వాళ్ళకి 3 నెలల్లో, 6 నెలల్లో, ఏడాదో, 2 ఏళ్ళలో జైలు శిక్ష కూడా ఇస్తారు. నేను ఆధారం పట్టుకుపోయి పోలీస్ కంప్లైంట్. నువ్వు పొద్దుగాలేస్తే ఫేక్ చెప్తా చూసుకుంటా కూర్చోమంటే, ఫేక్ ప్రచారం చేస్తే ప్రజల మధ్యలో భావోద్వేగాన్ని రెచ్చగొడతా అంటే, అన్నదమ్ముల మధ్య కుట్లాడ పెడతా అంటే, తప్పుడు కథనాలు చెప్తా అంటే, ఇట్లాంటి వాళ్ళని రెగ్యులేట్ చేయొద్దా? ప్రజలను తప్పుదో పట్టియొచ్చా? అన్నదమ్ముల మధ్య కుట్లాడ పెట్టియొచ్చా? ప్రజా సమస్యల గురించి చర్చ లేకుండా తప్పుదో పట్టియొచ్చా ప్రజలందరినీ? మరి దీనికి నియంత్రణ ఉండాలి కదా. మరి నిన్ను కూర్చుండబెట్టి ఎందుకు రేవంత్ రెడ్డి గారు, డీజీపీ గారు? నో, వీ డోంట్ నాట్ టాలరేట్. మీరు చర్యలు తీసుకోకపోతే, ఇట్లనే చేస్తే మేము మీ యొక్క మూడో కొత్త పార్టీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆడిదాకా తీసుకురావద్దు రేవంత్ రెడ్డి గారు, దయచేసి నేను చెప్తున్నా. ఓకే, అది మున్సిపల్ ఎన్నికలు గెలిచినా, గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలిచినా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు గెలిచినా, పార్లమెంట్ గెలిచినా సమిష్టి కృషి. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ చేసిన మంచి పనులు, కాంగ్రెస్ కున్న చరిత్ర, ఒక ఇందిరాగాంధీ గారు, ఒక మహాత్మా గాంధీ గారు, ఒక సోనియా గాంధీ గారు, ఒక రాహుల్ గాంధీ గారు, ఒక ప్రియాంక గాంధీ గారు, ఒక పెద్ద వటవృక్షం ఉన్నది కాంగ్రెస్. ఓకే,
అది తెలంగాణలో యొక్క ఎన్నో ఎన్నో మంచి పనులు చేసింది. కాబట్టి ఆ చరిత్ర తెలంగాణ ఇచ్చింది. ఆ యొక్క ఇది మన యొక్క హైదరాబాద్ యొక్క పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా చేసింది, ఒక ఎన్నో నేషనల్ ప్రాజెక్ట్స్ ఇచ్చింది. కాబట్టి ఆ నేపథ్యం అంతా ఉన్నది. భూములు పంచిపెట్టింది, దున్నేవాడికే భూమి అన్నారు. సో ఇట్లా అనేక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, పక్కా ఇల్లు, గుడిసెలు ఉన్న వాళ్ళకి పక్కా ఇల్లు కట్టి ఇదంతా చరిత్రని బట్టి అది కాంగ్రెస్ కి ఆ ఓటు బ్యాంకు ఉన్నది. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వు వెళ్ళిపో చూద్దాం, కాంగ్రెస్ కి 30 నుంచి 40% ఓట్లు రాకపోతాడు. అలా నీ సొంత పార్టీ పెట్టుకొని 10 సీట్లు గెలుపు చూద్దాం. కాబట్టి దేడు షారు వద్దు. నేనేం చేసినా రేవంత్ రెడ్డి లేకపోతే ఇక భూమి బద్దలైపోతుంది, ఇదన్నీ పనికిరాని ముచ్చట్లు. అది సమిష్టి కృషి. కాబట్టి ఆ యొక్క కాంగ్రెస్ ఏ పేదవాడి కోసం, సామాన్యుడి కోసం, ఆ ఇందిరమ్మ ఏ ఆశయంతో, ఆ మహాత్మా గాంధీ గారు ఏ ఆశయంతో దీన్ని ముందుకు తీసుకుపోయినరో ఆ ఆశయానికి తూట్లు పడుస్తా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఓకే, కాబట్టి యొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాల్సిందే. ఎవడైతే లేదు నీకు నచ్చట్లేదు ఈ యొక్క సామ్యవాదము, ఈ సోషలిజము, యొక్క పేద సామాన్యులకి అండగా ఉండే పార్టీ, ఓకే, ఈ కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చకపోతే నువ్వు ఏడకేళ్ళు వచ్చినావో, నీకు రాజకీయ కెరీర్ ఏడ స్టార్ట్ అయిందో అదే అల్లకే సొర్రు. మేము వద్దంటాడు. నువ్వు ఏబీపీలకు పోతావా, లేకపోతే బీజేపీలకు పోతావా, నీ ఆర్ఎస్ఎస్లకు పోతావా, నీ బీఆర్ఎస్లకు పోతావా, నీ చంద్రబాబు నాయుడు బొల్లిబాబు యొక్క టీడీపీలకు పోతావా, ఆంధ్రప్రదేశ్లో పోయి ముఖ్యమంత్రి అవుతావా? కాంగ్రెస్ సిద్ధాంతాలు పాటించేది ఉంటేనే కాంగ్రెస్లో ఉండు, లేకపోతే అడవడన్నా కానీ. మాకు వ్యక్తులు కాదు ముఖ్యం, మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. పేద సామాన్యులు బాగుపడ్డప్పుడే ఆ దేశం బాగుపడ్డట్టు, ఆ ప్రాంతం బాగుపడ్డట్టు. సంపద అందరికి చెందాలి, అందరికి డిస్ట్రిబ్యూట్ కావాలి. ఒక కొద్ది మంది చేతిలో ఉంటా, వాడు ఒక్కడే సుఖపడతా, మిగతా అందరినీ బాధ పెడతా అంటే అది రోగం అవుతుంది, అది బోధకాలు అవుతుంది, ఇంకో రోగం అవుతుంది తప్ప అది సమాజం బాగుపడ్డట్టు కాదు. ఓకే, కాబట్టి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డిని కూడా పక్కకు పెట్టమని మేము ప్రతిరోజు నీ మీద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ స్థాయికి తీసుకురావద్దని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి మాటలతో చెప్తున్నా. అర్థమైందా? ఇంకా లేకపోతే మేమేం చేయాలనో ఇక టైంతో పాటు చేయాల్సి వస్తుంది. సో ఆ క్రమంలో ఇది ఆలోచించడం. ఇక అట్లనే నాగబాబు, లోకేష్ బాబు, ఈ లంజ చెత్తనా కొడుకులు పొద్దుగాలేస్తే మతం చుట్టూ తిప్పి వాడే ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ ఏమేం చెప్పిండు, నా 3వ భార్య క్రిస్టియను, నేను బాప్టిజం తీసుకున్నా, ఇన్ని చెప్పిండు. మళ్ళీ సనాతన 3 పిల్లలు చేసుకుంటారా? ఉన్నదా ఎక్కడైనా? సనాతనంలో ఎక్కడైనా ఉన్నదా? మళ్ళీ అఫీషియల్ గా ఒక ఆమెకు డివోర్స్ చేయకుండా ఇంకో ఆమె చేసుకోవడం ఎక్కడైనా ఉందా? అట్లా చెల్తుంది అట్లా చెత్త. ఇక వాడు అంటే మళ్ళీ లడ్డూల కలిపినారు. ఏడుందిరా అంటే చూపెట్టారు. సేమ్ డిట్టో. ఇప్పుడు ఇలా ఇది అంటారు కదా, ఆడ లడ్డూల కల్తీ అంటారు. ఎవడు కలిపిండు? ఎందుకు కలుపుతారు? ఇక నీ తిరుపతి ఎవరి కంట్రోల్ ఉంది? జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ లేకుండా ఇక తిరుపతి మొత్తం గోదావరి జిల్లా పాపనులందరూ ఇలా మెయిన్ హెడ్ పూజారులల్లా. ఆ యొక్క ఏది టీటీడీలో బోర్డు మెంబర్ కావాలంటే నీకు 50 లక్షలు, ₹1 కోటి నుంచి 10 కోట్ల వరకు ఇస్తే నువ్వు ఎవడైనా బోర్డు మెంబర్ కాగలుగుతావు. సో ఆడ ఏది డాలర్ స్వామి ఏదో ఉండే కదా, డాలరు ఏదో ఉండే కదా, ఆయన పేరు ఏదో ఉండే. సో వీళ్ళందరూ అలా దోసుకుంటా ఉన్నారు దేవుని పేరు మీద వచ్చినాయని. అది మొత్తం